హాయ్ హలో నమస్తే నేను మీ దీపు గురుజా ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు మండే 23rd డిసెంబర్ నాకు 21st డిసెంబర్ మార్నింగ్ అంటే సాటర్డే మార్నింగ్ డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చింది. మీరు ఆల్రెడీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూశారు ఏమైంది ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు. నేను ఎవరికి రెస్పాండ్ అవ్వలేకపోయాను. సో ఈ వీడియోని మీరు క్లారిటీగా చూస్తే ఏం జరిగింది ప్రజెంట్ ఏంటి పొజిషన్ అనేది మీకు క్లారిటీగా చెప్తాను. సో సాటర్డే మార్నింగ్ నేను డెడ్ లిఫ్ట్ చేస్తున్నాను. హెవీ సెషన్ నాకు అది 210తో రెపిటేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు లాస్ట్ రెపిటేషన్ పర్ఫామ్ చేద్దానికి కిందకెళ్ళి లిఫ్ట్ చేసే మూమెంట్ నాకు లోవర్ బ్యాక్ అయితే పెయిన్ స్టార్ట్ అయింది. వెంటనే ఆపేసి ఎల్లో పక్కన కూర్చుండిపోయాను. లోవర్ బ్యాక్ చాలా సివియర్ పెయిన్ అయితే వచ్చింది. లెగలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, పడుకున్న పెయిన్ వస్తుంది. ఏ పొజిషన్లో ఉన్నా పెయిన్ అయితే చాలా ఎక్కువ అవుతుంది. సో అందుకని ఆ టైంలో నేను టెన్షన్ తీసుకోకుండా ఒక 1 అవర్ జిమ్లో అలానే కూర్చుండిపోయాను. సో ఫ్రెండ్స్ అందరూ లైట్గా మసాజ్ చేశారు, ఐస్ క్యూబ్తో పామారు. దానివల్ల కొంచెం ఆ మూమెంట్లో రిలాక్స్ అయ్యింది. నేనేం టెన్షన్ తీసుకోకుండా వెంటనే నా మైండ్లో వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తే ఏదో సొల్యూషన్ దొరుకుతుందని మాకు దగ్గరలో ఉండే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తే రెగ్యులర్ పెయిన్ అని చెప్పారు. లోవర్ బ్యాక్కి రెస్ట్ ఇస్తే ఖచ్చితంగా మజిల్ రికవరీ అయిపోతుందని చెప్పారు. ఒక 5 to 6 days రెగ్యులర్గా వాళ్ళ దగ్గరికి రమ్మన్నారు. వస్తే ప్రతిరోజు మసాజ్ చేస్తే ఆటోమేటిక్గా లోవర్ బ్యాక్ పెయిన్ కంప్లీట్గా తగ్గిపోతుంది. బట్ అంతవరకు కూడా అంటే సాటర్డే నాకు తగిలింది. సాటర్డే నుంచి మళ్ళీ వితిన్ 5 to 6 days వరకు కూడా అంటే పెయిన్ కంప్లీట్గా తగ్గే వరకు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొద్దని చెప్పారు. బట్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ అయితే చేయమన్నారు. లైక్ స్ట్రెచింగ్స్ కానీ వాకింగ్ కానీ అలాంటివన్నీ చేస్తే కొంచెం లోవర్ బ్యాక్ తొందరగా రికవరీ అవుతుందని. అండ్ ఈ ప్రాసెస్లో ఎవరైనా సరే డెడ్ లిఫ్ట్ చేసినప్పుడైనా, స్క్వాట్ చేసేటప్పుడైనా, ఏ ఎక్సర్సైజ్ చేసినప్పుడైనా ఏదైనా ఇంజురీ అయ్యింది అంటే దాని అర్థం మీరు ఆ తర్వాత డైట్ మీద కానీ స్లీప్ మీద కానీ చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి ఆ మూమెంట్లో. ఎందుకంటే మీకు ఫాస్ట్ రికవరీ అవ్వాలన్నా, తొందరగా మీరు హీల్ అవ్వాలనుకున్నా సరే మీరు ప్రాపర్గా డైట్ మీద, ప్రాపర్గా స్లీప్ మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ అలానే రికవరీ అవ్వడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు ఎంతో కొంత స్ట్రెచింగ్స్ కానీ మొబిలిటీ ఎక్సర్సైజెస్ కానీ చేస్తేనే రికవరీ ఫాస్ట్గా అవుతుంది. నాకు సాటర్డే మార్నింగ్ తగిలింది. సాటర్డే ఈవినింగ్ కూడా నేను ఎక్సర్సైజెస్ చేసుకున్నా, స్ట్రెచింగ్స్ మాత్రమే. దాంతోపాటు నిన్న కూడా వాకింగ్ చేసుకున్నా. అండ్ ఈరోజు కూడా అంటే నాకు తగిలినప్పటి నుంచి ప్రెజెంట్ వరకు కూడా ఏదో ఒక మొబిలిటీ పర్ఫామ్ చేస్తూనే వస్తున్నాను నేను తొందరగా రికవరీ అవ్వడం కోసం. సో ఈ వీడియో నేను మెయిన్గా చేయడానికి రీజన్ ఏంటంటే నాకు ఎందుకు అయ్యింది అనేది మీకు ఆల్రెడీ వీడియోస్ చేశాను, చూశారు కదా, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు ఎలా అయ్యింది ఏంటి అనేది. సో మీరు తగ్గాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మొబిలిటీ ఎక్సర్సైజ్ చేయాలి. ఒకవేళ మీకు ఇదివరకు ఎప్పుడైనా లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చి ఉంటే ఇప్పుడు నేను ఏవైతే ఎక్సర్సైజెస్ చేస్తున్నానో అవి మీరు కూడా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయండి, తొందరగా రికవరీ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే లోవర్ బ్యాక్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఆల్రెడీ లోవర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం ఎలా, లోవర్ బ్యాక్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి, వాటన్నింటి మీద డీటెయిల్గా యూట్యూబ్ వీడియోస్ చేశాను. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అవి చెక్ చేయండి, మీకు అవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇవన్నీ నువ్వే చేస్తావు కదా, నీకేం తెలీదా, నీకెలా ఇంజురీ అయింది అంటే నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ని. స్పోర్ట్స్లో మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఏదో ఒక ఇంజురీ మనకు ఖచ్చితంగా వస్తుంది. దాని నుంచి ఎలా హీల్ అయ్యాము, ఎలా రికవర్ అయ్యాము అన్నదే మన జర్నీ. సో ఈ ప్రజెంట్ నేను రికవరీ మోడ్లో ఉన్నాను. ఒక 5 to 6 days వరకు కూడా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయను, మజిల్ ట్రైన్ చేయను, ఓన్లీ స్ట్రెచింగ్స్ కానీ మొబిలిటీ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చేసుకుంటా. దానివల్ల తొందరగా హీల్ అవుతుంది, మళ్ళీ తొందరగా నేను నా గేమ్లోకి నేను ఎంటర్ అవ్వడానికి నాకు స్కోప్ ఉంటుంది. సో ఇది వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే నేను ఏం చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. అండ్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ప్రజెంట్ నేను నా లోవర్ బ్యాక్ పెయిన్ ఏంటంటే ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండలేకపోతున్నాను. లైక్ కూర్చోడానికైనా, నిల్చోడానికైనా, పడుకోవడానికైనా సరే ఎక్కువసేపు ఆ పొజిషన్లో ఉంటే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు కూడా ఈ పొజిషన్లో ఉన్నాను కదా, లోవర్ బ్యాక్ ప్రెషర్ పడకుండా స్ట్రెస్ అంతా కూడా లెగ్స్ మీదకి వెళ్తుంది. సో ఒకసారి చూపిస్తాను చూడండి. కాకపోతే ఇవ్వండి, నిల్చోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. బట్ ఖచ్చితంగా నేను నెక్స్ట్ 1 weekలో ఈ పెయిన్ అంతా తగ్గించుకుంటా. మళ్ళీ నేను డెడ్ లిఫ్ట్ చేస్తా, స్క్వాట్స్ కూడా పర్ఫామ్ చేస్తా డెఫినెట్లీ. ప్రజెంట్ క్యాట్ కౌ పోస్ట్ చేస్తున్నా. ఇది కూడా ఓవర్గా చేయను, లైట్గానే చేసుకుంటా, ఎందుకంటే చిన్న పెయిన్ మళ్ళీ వస్తుంది. ఎంత స్లో అండ్ స్టడీగా చేస్తే అంత తొందరగా రికవరీ అవుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అమ్మా ఊడి అమ్మ దోలు తీరిపోతుందిరా. ఒక 10 to 15 times అలానే చేస్తూ ఉంటే
బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కొంచెం ఫ్రీ అయిపోతుంది లోవర్ బ్యాక్ అంతా కూడా. కంప్లీట్ పైన అంతా ఫ్లెక్స్ చేయడానికే ట్రై చేయండి. ఏదో ఇలా స్పీడ్గా ఊపేయకుండా స్లోగా చేస్తేనే బెటర్. చూస్తున్నారు కదా, ఈ పొజిషన్లో ఎంతవరకు టర్న్ అవ్వగలుగుతున్నా. ఇది ఇక్కడతో రిస్ట్రిక్ట్ అయిపోతుంది బాడీ. ఇంతకుమించి వెళ్తుంటే రైట్ సైడ్ పెయిన్ వస్తుంది, ఇటు సైడ్ అయితే ఓకే. ఇగోండి మూమెంట్ ఎంతవరకు ఉంది, ఇది మాత్రం ఇక్కడతో రెస్ట్రిక్ట్ అవుతుంది బాడీ, వెళ్ళట్లేదు. రైట్ సైడ్ అయితే మూమెంట్ అస్సలు పని చేయట్లేదు ప్రాపర్గా. ఓకే, కాబ్రా పోజ్ పెడుతున్నా. ఇదైతే కొంచెం కష్టమే పొజిషన్ పెట్టడానికి. మొత్తం బాడీ అంతా రిలాక్స్ పొజిషన్ వదిలేసి చేతులేమో మీ చెస్ట్ దగ్గర తీసుకొచ్చి స్లోగా లెగడానికి ట్రై చేయండి. సాటర్డే అయితే ఈ పొజిషన్ ఇలా ఉండిపోయాను అంతే, కొంచెం కూడా పైకి లెగలేకపోతున్నాను. ఎంత ట్రై చేసినా సరే బాడీ సపోర్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నా లెగడానికి, ఈ పొజిషన్లో స్టక్ అయిపోయింది బాడీ. బట్ 48 అవర్స్ తర్వాత ఇది ఇంతవరకు కూడా నా బాడీ మూవ్ అవుతుందిగా. ఇక్కడ స్టక్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా అయితే నేను చాలా వరకు స్ట్రెచ్ చేయగలను, బట్ ఇప్పుడైతే పెయిన్ ఉంది కాబట్టి స్ట్రెచ్ చేయలేకపోతున్నాను. నేను ఖచ్చితంగా ఎక్కడి వరకు బాడీ మూవ్ చేయగలను అంతవరకు మూవ్ చేసి ఆ మూమెంట్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా తొందరగా హీల్ అయిపోతుంది. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ చాలా ఇంపార్టెంట్ వీడియో, సో ఎవరు స్కిప్ చేయొద్దు. కావాలి అంటే కొంచెం వీడియోని స్పీడ్ చేసి చూసుకోండి అంతే. ఇప్పుడు వెనక్కి పడుకోవడం నాకు పెద్ద టఫ్ టాస్క్. ఓడి అమ్మ, ఇది నా ప్రాబ్లం అమ్మా. One, 2, 3, 4, 5, 6, 7. అవట్లేదురా, పని చేస్తా. అమ్మా, సింగిల్ లెగ్ మూవ్ చేసినంత ఫ్రీగా డబల్ లెగ్ అయితే మూవ్ చేయలేకపోతున్నాను, రిస్ట్రిక్ట్ అయిపోతుంది బాడీ. అమ్మా అమ్మా, ఓడి అమ్మా, కనిపిస్తుందారా వీడియోలో? కనిపిస్తున్నానా, వినిపిస్తున్నానా? ఏదో ఒకటి, అది కూడా నాదే కదా. పట్లు ఇరుగుతున్నాయా? చూసావా, కాల్ స్ట్రైట్ అవ్వట్లేదు అసలు. ఇక ఇక్కడ ఆగిపోయింది కాలు. ఇక్కడ నుంచి ఈ కాలు ఇంతవరకు లెగుస్తుంది చూసావా, ఈ కాలు వచ్చేసి ఇక్కడతో ఆగిపోయింది. ఇక్కడతో లేపుతుంటే పెయిన్ వచ్చేస్తుంది. వద్దు, ఒక 5 days అయితే అదే లెగుస్తుంది. అమ్మా, అరే ఇంటి దగ్గర పడుకునేటప్పుడు నాకు బెడ్ సపోర్ట్ దొరికేది, లెగిసిపోయాను. ఇప్పుడు లేగడం ఎలాగా? ఇప్పుడు లేగలరా నేను? పెద్ద టాస్క్ నాకు ఇదేని. పడుకొని స్ట్రెచింగ్స్ అయితే చేస్తాను కానీ ఎలా రా లేసేది? ఓకే, మఠం వేయలేదు, మఠం వేసి చేతుల సపోర్ట్తో ఉన్నాను. ఇప్పుడు చేతులు తీయేస్తే ఆ పొజిషన్లో కూర్చోవడం కష్టం నాకు. ఇప్పుడు ఓకే.
ఇప్పుడు ఎలా తెలుసా పైకి లెగుస్తున్నాను ప్రతిరోజు నేను. ఒకవేళ కింద కూర్చోంటే ఇదిగో ఇది పొజిషన్. మరి ఇలా అయితే ఓకే, అదే ఇలా అయితే కష్టం. ఇక్కడ ఆగిపోయింది బాడీ. ఇది కూడా లోవర్ బ్యాక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా లెగిసిపోతున్నాను. డెడ్ లిఫ్ట్ చేయాలి ఒకసారి. బండి అయిపోయింది ఇక్కడ. ఇంతకు మించి మరి మూమెంట్ లేదు. బట్ డెఫినెట్లీ 1 వీక్ అయిన తర్వాత హీల్ అయిపోతుంది బాడీ. మంచిగా అన్ని ఎక్సర్సైజులు చేస్తాం కన్ఫామ్గా. కొంచెం ఫోమ్ రోల్ అయితే చేసుకుంటా అప్పర్ బ్యాక్కి, కుదిరితే హ్యామ్ స్ట్రింగ్స్కి, గ్లూట్స్కి ట్రై చేస్తా, చేయగలనో లేదో. ఇప్పుడు నేను ఫోమ్ రోలింగ్ ఓన్లీ బ్యాక్ మజిల్కి హ్యామ్ స్ట్రింగ్స్కి చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ లోవర్ బ్యాక్స్కి రిలాక్స్ అవుతుంది. అదే డైరెక్ట్గా లోవర్ బ్యాక్ కనుక పెట్టేసాను అనుకో ఫోమ్ రోలింగ్కి, దోలు తీరిపోతుంది, పెయిన్ ఎక్కువైపోతుంది. అది కూడా చాలా స్లోగా చేసుకుంటాను ఫోమ్ రోలింగ్ కూడా. ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి ఏ వర్కౌట్ చేయలేదు, కంప్లీట్ బెడ్ రెస్ట్లోనే ఉన్నాను. దానివల్ల ఎక్కడికక్కడ మజిల్స్ టైట్ అయిపోయి ఉన్నాయి. సో అందుకోసమని అబ్బా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా చాలా మొబిలిటీ ఎక్సర్సైజ్ చేయొచ్చు, బట్ ఓపిక రావట్లేదు. సో అందుకని కొన్ని ఎక్సర్సైజ్లు మాత్రమే చేసుకున్నా. లోవర్ బ్యాక్ కూడా చిన్న పెయిన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే కూర్చొని లెగడం వల్ల. సో ఇంకా మీకు డీటెయిల్గా లోవర్ బ్యాక్ ఎక్సర్సైజ్ ఏం చేయాలి, ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలనేది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉన్నాయి, అవి చెక్ చేయండి. నేను చేసిన వీడియోసే. సో అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా. ఇది వీడియోకి అయితే ఖచ్చితంగా నెక్స్ట్ 5 to 6 daysలో ఆల్రెడీ 2 days రికవరీ మోడ్లో పెట్టేశాను బాడీని. ఇంకో 3 to 4 days రెస్ట్ ఇస్తే ఖచ్చితంగా మొత్తం ఉన్న పైన అంతా తగ్గిపోతుంది. ఆ తర్వాత మనం మళ్ళీ మన ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. అంతే ఈ వీడియోకి వచ్చేసరికి. ఉంటా మరి. బాయ్.